సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తరువాత శ్యామలరావు గారిని ఈవోగా వేసిన తరువాత ఈ శాంపిల్స్ అన్ని తీశారు. ఈ శాంపిల్స్ అన్ని తీసి పంపించారు. పంపించి దీనిలో కల్తీ ఉంది అనేటువంటి మాట మాట్లాడారు. వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ అన్ని కూడా పరిశీలించిన తర్వాత వాళ్ళు డిస్క్లైమర్ కూడా ఇచ్చారు కింద, ఈ పరిస్థితుల్లో ఇలా ఉండవచ్చు, ఇవి వాస్తవాలు కావు అని. దీని మీద పట్టుకొని ఎంత రాద్ధాంతం చేయాలో అంత రాద్ధాంతం చేశాడు చంద్రబాబు నాయుడు గారు. తనకున్న మీడియా బలంతో, తనకున్న అధికారంతో. ఎప్పుడు శాంపిల్స్ ఇవి? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు శాంపిల్స్ కావు ఇవి. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత, శ్యామలరావుని నియమించిన తర్వాత, ఆయన వెళ్ళి దర్శనం చేసుకొచ్చిన తర్వాత జరిగినటువంటి శాంపిల్స్ లో కల్తీ ఉందని మా మీద బురదలే కార్యక్రమం చేశారు. దాని మీద సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. దీని మీద మళ్ళా సెకండ్ ఒపీనియన్ కి వెళ్లవలసిందిగా చెప్పింది, సిబిఐని పురమాయించింది. ఆ తర్వాత జరుగుతున్న విషయాలు మీకు తెలుసు. అనేక సందర్భాల్లో రోజు మాట్లాడుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు.